హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే జస్ట్ నా మార్నింగ్ రొటీన్ అనమాట. ఫస్ట్ అయితే హాట్ వాటర్ పెట్టేశాను అండ్ పక్కన వచ్చేసి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను అనమాట. అండ్ ఎవ్రీడే మార్నింగ్ నేనైతే హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తాను నా డే అనేది. నెక్స్ట్ ఇక్కడ పాలు కూడా కాచేసి పక్కన పెట్టేశాను అండ్ టిఫిన్లోకి విత్ ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాం అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను టెర్రస్ పైకి వెళ్ళాను అనమాట. టెర్రస్ పైన మా ఓనర్స్ కొన్ని మొక్కలు పెట్టారు. అవి ఏమేమి మొక్కలు ఉన్నాయని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వెళ్ళాను. ఇక్కడ చూసారా 2 పాట్స్లో 2 అలోవీరా చెట్లు వేసారు అండ్ పక్కన చిన్న పాట్లో మనకి చింత చిగురు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే కాకరకాయ పాదు పెట్టారనమాట. అండ్ ఇక్కడ చిక్కుడుకాయ కూడా వేసారు. అండ్ ఆల్మోస్ట్ 3 to 4 పాట్స్లో ఏంటంటే వంకాయ వేసారు. ఇక్కడ వచ్చేసి మనం పప్పులో బచ్చల కూర అనమాట. బచ్చల కూర మ్యాక్సిమం నాకు తెలిసి అందరూ పప్పులోనే వేసుకుంటారు. మేబీ ఏమన్నా కర్రీస్ ట్రై చేయొచ్చేమో, నాకైతే ఐడియా లేదు బచ్చల కూరతో. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి పాలకూర పెట్టారనమాట. అండ్ పాలకూర కూడా చాలా త్వరగా ఏం పెరగదు, చాలా స్లోగా వస్తుంది. అండ్ ఇక్కడ 2, 3, 4 నాకు తెలిసి ఆల్మోస్ట్ 4 to 5 పాట్స్లో ఏంటంటే వేశారు, కానీ ఇంకా మనకి హార్వెస్టింగ్ అనేది అవ్వలేదు అనుకుంటా. అండ్ ఈ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను చూడలేదు ఎప్పుడు ఇంతవరకు. ఇలాగా మన పైప్స్ ఉంటాయి కదా, పైప్స్ని మిడిల్గా కట్ చేసేసి అటు పక్కన ఇటు పక్కన మనకి పైప్ని హోల్డ్ చేసుకోవడానికి ఇలా పెట్టారు. అండ్ ఈ పైప్ లోపల సాయిల్ ఫిల్ చేసేసుకుని మనకి ఏవైతే లైక్ ఆకుకూరలు ఉంటాయి కదా, అలాంటివి డిఫరెంట్ ఆకుకూరలు మనం పెట్టచ్చు. అండ్ ఈ ఐడియా కూడా చాలా గుడ్ ఐడియా. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలా కట్ చేసి ఇలా వీటి లోపల ఇలా సాయిల్ ఫిల్ చేసి ఇలా చేయడం. సో బాగా నచ్చింది నాకు కూడా ఈ ఐడియా. అండ్ ఇంకా కిందకు వచ్చేస్తే కింద కూడా చాలా మొక్కలు పెట్టారు. ఇది వచ్చేసి పపాయ. ఆ చిన్న వచ్చేసి మనకి కొత్తిమీర, పాలకూర అలాంటి మొక్కలు పెట్టారనమాట. అండ్ ఈ చివరికి వచ్చేసి కూడా మనకి మల్బరీస్ ఉంటాయి కదా, మల్బరీస్, దానిమ్మకాయ, జామకాయ మొక్కలు. అండ్ ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ, ఇక్కడ కూడా వంకాయ వేసారు మళ్ళీ. అండ్ మ్యాంగో, టమాటో, ఆల్మోస్ట్ అన్ని మొక్కలు వేశారు. ఇది వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ రొటీన్ అనమాట. ఈవినింగ్ మ్యాక్సిమం ఎక్కువ మేము టిఫిన్సే తీసుకుంటాము, రైస్ చాలా తక్కువ. పోహా, ఇడ్లీ, దోశ, లైక్ చపాతీ అలాంటివే తీసుకుంటాము. టిఫిన్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము ఈవినింగ్ టైమ్స్లో. అండ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ నేనైతే దోశ స్టార్ట్ చేశాను వేయటం. డిన్నర్ ఫినిష్ చేసుకున్న తర్వాత నేను లగేజ్ అనేది ప్యాక్ చేస్తున్నాను అనమాట. సో మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము, కొన్ని మ్యారేజెస్ ఉన్నాయి. సో వాటికి అటెండ్ అవ్వడానికి లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. సో అప్పటికప్పుడు లగేజ్ ప్యాక్ చేయడం కంటే సో కొంచెం ముందల ప్యాక్ చేయడం బెటర్ కదా, సో ఏం మర్చిపోకుండా ఉంటాము. ఫస్ట్ వచ్చేసి బాబుకి చెప్పులు తీసుకున్నాను అనమాట. బాబువి చెప్పులు పాడైపోయినాయి, సో ఆ చెప్పులు తీసుకున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాను. వాటర్ బాటిల్ వచ్చేసి పాడైపోయింది అనమాట. స్కూల్కి తీసుకువెళ్ళేది, బస్సులో వాటర్ కారిపోతున్నాయి అని చెప్పాడు. సో బాబుకి వాటర్ బాటిల్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి తెలుగు అక్షరాలు బుక్ తీసుకున్నాను అనమాట. ఈ బుక్లో ఏంటంటే మనకి తెలుగు అక్షరాలు ప్లస్ కాపీ రైటింగ్ కూడా ఉంటుంది అనమాట. సో 2 చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను ఈ బుక్ తీసుకున్నాను అనమాట. అక్షరాలు నేర్పించుకోవచ్చు, అలాగే కాపీ రైటింగ్ కూడా
రాయొచ్చు కదా, సో అందుకని తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది నా బ్యాంగిల్స్ బాక్స్ అనమాట. ఈ బ్యాంగిల్స్ బాక్స్ అనేది నేను చార్మినార్లో తీసుకున్నా. ఇది 800 పడింది. మేబీ ఇది వర్త్ ఇటో కాదో నాకు కమెంట్స్లో చెప్పండి. బ్యాంగిల్స్ బాక్స్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మొత్తం గోల్డ్ ఫినిష్తో వచ్చింది కదా, అండ్ బ్యాంగిల్స్ ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఈ బాక్స్ తీసుకున్నాను చార్మినార్కి వెళ్ళినప్పుడు. అండ్ అలాగే ఒక మెమరీ లాగా ఉంటుంది కదా, చార్మినార్లో ఏదన్నా కొన్నాము అన్నట్లు నేను ఇది తీసుకున్నాను అనమాట అప్పుడు. సో ఇలా నీట్గా బ్యాంగిల్స్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇంత పెద్ద బాక్స్ కూడా మనం క్యారీ చేయలేం కదా ట్రావెలింగ్లో. సో నేనేం చేశానంటే నాకు ఏవైతే బ్యాంగిల్స్ కావాలో ఆ బ్యాంగిల్స్, ఆ శారీ మీదకి కావాల్సిన బ్యాంగిల్స్ నేను ఇలాగ చిన్న దాంట్లో పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ చేసి ఏంటంటే ఈ సేఫ్టీ పిన్స్, అలాగే సైడ్ పిన్స్, అలాగే రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ ఈ బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఈ బ్యాగ్లో వచ్చేసి ఏంటంటే మాయిశ్చరైజర్స్, కోమ్స్, లేకపోతే హెయిర్ సీరమ్స్, టిప్ టాప్స్, లైక్ అలాంటివన్నీ, స్టిక్కర్స్ అలాంటివన్నీ ఈ బాక్స్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.